ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య, నేను పూజ చేయడం దేవరమ్మకి ఇష్టం లేకపోతే నాకేంటి? సంధ్య, ఏంటమ్మా మాటలు? అమ్మవారి ప్రతిరూపమైన దేవరమ్మని ఆ మాట అంటున్నావా? అక్క, అమ్మవారికి ప్రతిరూపం అంటే అందర్నీ సమానంగా చూడాలి. కానీ ఇక్కడేం జరుగుతుంది? నువ్వు పూజ చేయాలంట, నేను చేయకూడదంట. నేను అందరిని సమానంగానే చూస్తాను, కానీ నీలాంటి అర్హత లేని వాళ్ళు పూజ చేయడానికి వీల్లేదు. ఈ ఇల్లు 10 కాలాల పాటు బావుండాలంటే గౌరీదేవికి శ్రావణియే పూజ చేయాలి. సంధ్య, నువ్వు పూజ చేయాలనుకోవడంలో తప్పులేదు, కానీ దేవరమ్మ మాట విని పక్కకు తప్పుకో. శ్రావణి పూజ చేస్తుంది. చూసారా అత్తయ్య, బయట వాళ్ళే అనుకున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎంత అవమానిస్తున్నారో. సంధ్య, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. దేవరమ్మ ఏం చెప్పినా దానికొక అర్థం ఉంటుంది. ఓహో, నీకు నాకంటే ఆ దేవరమ్మే ఎక్కువైపోయిందా? నీకు కూడా నేను పూజ చేయటం ఇష్టం లేనట్టుందక్క. ఇంకా నేను ఇక్కడ ఉండటం వేస్ట్. సంధ్య, మీరేంటండి అలా చూస్తున్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం పదండి. ఈ పూజ పూర్తయ్యాకే తిరిగొద్దాం.